నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. వృషభ రాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి 15వ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపటి రోజున ఏ విధమైన పరిహారం అనేది చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తి విషయాలు తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి, కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ వృషభ రాశికి చెందుతారు. ఇక వృషభ రాశికి అధిపతి శుక్రుడు. దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా వృషభ రాశి వాళ్లకు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి. మీకు రేపటి రోజున అభ్యున్నతికి పాటుపడేటటువంటి రీతిగా ఉండబోతూ ఉంది అన్ని విధాలుగా కూడా. వృషభ రాశి వాళ్లకు ముఖ్యంగా రేపటి రోజున మీరైతే స్త్రీ మూలకంగా కొద్దిగా జాగ్రత్త అనేది తీసుకోవాలి. మీరు పురుషులు కానీ లేదా స్త్రీలు కానీ మీరైతే ఇతరుల పట్ల కొంత జాగ్రత్త అనేది పాటించాల్సిన అవసరం అనేదే కనిపిస్తోంది. వృషభ రాశి వాళ్ళు మీకు ఉండేటటువంటి సమస్యలనైతే అధిగమించగలుగుతారు. మీ శ్రమను అందరూ గుర్తిస్తారు. తద్వారా మీరు విలువైనటువంటి వ్యక్తిగాను అందరూ పరిగణలోకి తీసుకుంటారు. మీకు రేపటి రోజున చాలా లాభదాయకమైనటువంటి స్థితి అనేది కనపడుతోంది. రేపటి రోజున ప్రతి అంశంలో కూడా నూతన అవకాశాలు అనేవి అధికంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి అంశంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేనే లేదు. వృషభ రాశి వాళ్ళు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. సమయానికి ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, యోగా, వ్యాయామం, ధ్యానం ఇలాంటి విషయాలను మీరైతే మర్చిపోకూడదు. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు ఏ పనులను అయినా సరే మీరు చేస్తూ ఉన్నా కానీ దాంట్లో పూర్తి శ్రద్ధతో చేయాలి. అప్పుడే విజయవంతులు అవుతారు. ఇక వృషభ రాశి వ్యక్తులు ఎప్పటి నుండో పనులను చేయాలి అనుకుంటున్నా కానీ లేదా ఎప్పటి నుండో ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటున్నా కానీ అది మీరు చేయలేక నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటే గనుక ఇక మీదట ఆ ప్రాబ్లం నుండి మీరైతే బయటపడతారని చెప్పుకోవాలి. రేపటి రోజున మీరు నూతన విషయాలను తెలుసుకుని ఆసక్తిగా బాగా పెరగబోతోంది. దీంతో పాటుగా నూతన వస్తువులను కొనుగోలు చేసేటటువంటి విధంగా రేపటి రోజు అనేది కనపడుతూ ఉంది. ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజు చాలా అనుకూలంగానే ఉండబోతుందని చెప్పుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైన విధంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున భగవంతునికి సంబంధించిన సేవా కార్యక్రమాలలోనూ మీరు పాల్గొనే విధంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళు చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు, చెడు స్నేహితులకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకైతే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అందరూ కూడా మిమ్మల్ని చూసి మెచ్చుకునే విధంగా మీరైతే ప్రవర్తించాల్సి వస్తుంది. మీకు ఉండే చికాకులు అన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఇక వస్తువులు కానీ వస్త్రాలను కానీ కొనుగోలు చేసుకుంటారు. తీర్థయాత్రల సందర్శనం చేసే విధంగా కనిపిస్తోంది. రేపటి రోజున శుభవార్తలు మీకు తెలుస్తాయి. ఇక మీరు పాత మిత్రులను కలుసుకుంటారు. వారి ద్వారా మీకు ఆర్థిక లబ్ధి చేకూరబోతూ ఉంది. వృషభ రాశి వ్యక్తులకు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు. విద్యార్థులకు చదువులలో ఉత్తీర్ణులయ్యే విధంగా కనిపిస్తోంది. మీరు కోరుకుంటున్న విధంగానే మీ చదువులు అనేవి సాగుతాయి. ఇక ఈ రాశి వ్యక్తులకు కుటుంబ జీవితం కూడా అనుకూలంగా మారుతోంది.
కుటుంబపరంగా ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి. రేపటి రోజున వృషభ రాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళు రేపటి రోజున ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలను మీరు పొందటం కోసం రేపటి రోజున శని స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అదేవిధంగా నవగ్రహ ప్రదక్షిణ చేసినట్లయితే గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసేటటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో తెలుస్తాయి. థ్యాంక్ యూ.